హాయ్ హలో నమస్తే. చికెన్ దమ్ బిర్యానీ ఒకే స్టైల్ కాకుండా ఒక్కసారి ఈ స్టైల్‌లో ట్రై చేయండి, బావుంటుంది. దీనికి మీకు సూప్ కూడా అవసరం లేకుండా డైరెక్ట్‌గా తినేయొచ్చు. అంత బావుంటుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. దానికంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ బిర్యానీ అంటేనే మనకు ఫ్రైడ్ ఆనియన్స్ కదండి. కాబట్టి 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకొని ఆయిల్‌లో వేసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని వేయించుకున్నారనుకోండి, మనకు ఫ్రైడ్ ఆనియన్స్ అనేది చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. ఆ ప్రాసెస్ చాలా లేట్‌గా అయితుంది కాబట్టి ఇలా సాల్ట్ చల్లుకొని చేసుకుంటే చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. మీరు ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అనేది ఒక రోజు ముందైనా చేసి పెట్టుకోవచ్చు. మనకు లైట్‌గా గోల్డెన్ కలర్ అయిందంటే వెంటనే తీసేయండి. ఎందుకంటే బయట తీసాక మనకు డార్క్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. మనము ఇప్పుడు దేంట్లో అయితే దమ్ చేద్దాం అనుకుంటారో దానికోసం ఒక మందపాటి గిన్నె తీసుకోవాలి. తర్వాత దాంట్లో 400 గ్రామ్స్ నీట్‌గా వాష్ చేసుకున్న చికెన్ వేసుకొని దాంట్లో అన్ని మసాలా దినుసులు, మీకు తెలిసిన మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి. తర్వాత 2 బగారాకులు, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. సగము ఎన్ని వేయించుకున్నామో దాంట్లో సగం వేసుకోండి. సగం ఎక్కువనే వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని దాంట్లో కారము మీకు రుచికి సరిపడా నేనైతే ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకున్నాను. అలాగే పావు టీ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసుకున్నాను. బాగుంటుందండి బిర్యానీ మసాలా. అలాగే ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి. మీ దగ్గర బిర్యానీ మసాలా లేదనుకోండి స్కిప్ చేసేసుకోవచ్చు. తర్వాత అరచెక్క నిమ్మరసం పిండుకోవాలి. తర్వాత ఒక పావు కప్ వరకు పెరుగు వేసుకోండి. మనకు పెరుగు ఎక్కువ ఉంటేనే మనకు మసాలా బాగా పడుతుంది మనకు ముక్కలకి. అలాగే 3 వరకు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, అలాగే ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్. మనం తర్వాత మళ్ళీ ఆయిల్ వేసుకోం కాబట్టి ఇదే ఆయిల్ కాబట్టి రెసిపీ మొత్తం ఇదే ఆయిల్ కాబట్టి కొంచెం ఎక్కువగా వేసుకోండి ఈ టైంలోనే. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. మనము 1 ఇంచు అల్లం ముక్క, అలాగే 4-5 వరకు ఎల్లిపాయలు, తర్వాత ఒక పెద్ద సైజు టమాటా. నేను ఇది ఇద్దరు తినచ్చు కాబట్టి ఇద్దరు మందం చేశాను కాబట్టి ఒక టమాటా తీసుకున్నాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు గసగసాలు, అలాగే ఒక పావు కప్ వరకు పుదీనాకులు నేను డైరెక్ట్ వేయకుండా ఇలా మిక్సీ పట్టి వేసాను. మంచి పడుతుంది మనకి ఇలా చేయడం వల్ల. ఇలా మిక్సీ పట్టాక మనము దేంట్లో అయితే మ్యారినేట్ చేసుకుంటున్నామో దాంట్లో వేసుకొని బాగా కలుపుకొని మంచి ముక్కకు బాగా కలిసేటట్టు బాగా కలుపుకొని దీన్ని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టండి. లేకపోతే 2 గంటలు మనకు నానబెట్టాలి. మంచిగా ముక్కకు బాగా పడుతుంది మసాలా. అలాగా తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనకు రైస్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక గిన్నెలో నేనైతే 2 కప్పుల వరకు రైస్ తీసుకుంటున్నా కాబట్టి 5 కప్పుల వరకు వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని దాంట్లో కొద్దిగా పుదీనా, కొత్తిమీరాకు, సాజీరా, లవంగ, ఇలాచి, మనకు మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి. బగారాకు, అలాగే తర్వాత కొద్దిగా ఆయిల్, కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి. మంచి పడుతుంది రైస్కి. అలాగే ఒక అరగంట సేపు నానబెట్టుకున్న 2 కప్పు వరకు బాస్మతి రైస్ వేసుకొని మనకు 70% వరకే ఉడికించుకోవాలి. అంతకు ఎక్కువ ఉడికించుకోవద్దు. ఎందుకంటే మనం దమ్ చేస్తాం కాబట్టి 70% సరిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ని నేను జల్లితో తీయకుండా రైస్ని మనం గంజి వంచుకుంటాం కదండి, ఆ స్టైల్లో వంచుకుంటప్పుడు కొద్దిగా వాటర్ తీసుకోండి. ఆ గంజిని కొద్దిగా తీసుకొని పక్కన ఉంచేసేయండి. ఇప్పుడు రైస్ అనేది చూసారు కదా ఇలా అవుతుంది. ఈజీగా అయిపోతుంది మనకు ప్రాసెస్. అలాగే మనకు పుదీనా, కొత్తిమీర ఏది పోకుండా ఉంటుంది ఇలా చేయడం వల్ల. ప్రాసెస్ కూడా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు మనము మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, అది ఒక 2 గంటలు అయిపోయింది నానబెట్టుకొని. లేకపోతే మీకు గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరిపోతుంది. దీన్ని ఇప్పుడు ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ అలా స్టవ్ పైన ఉంచండి. ఇలా మనకు అవుతుంది. ఆ టైంలో ఫ్లేమ్ ఆఫ్ చేసి దాంట్లో మనము రైస్ అనేది ఇప్పుడు మనము ఒక 1 లేయర్ బట్టి 1 లేయర్ లాగా మనము దమ్ చేసుకోవాలి. ఒక లేయర్ వేసుకొని దానిపైన పుదీనా, కొత్తిమీర, అలాగే రెడ్ ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఒక లేయర్ అలా దమ్ వేసుకోవాలి. తర్వాత ఇంకో లేయర్ ఇలా నేనైతే 2 లేయర్స్ లాగా చేశాను. ఇలా 2 లేయర్స్ అయిపోయాక మనము దానిపైన పుదీనా, కొత్తిమీర, సేమ్ రెడ్ ఆనియన్స్ వేసుకొని మనకు కలర్ మనం ఆల్రెడీ వాటర్ పక్కన ఉంచుకున్నాం కదండి, ఈ వాటర్ అనేది దాంట్లో వేసుకుంటే ఏంటంటే కింద అడుగంటకుంటుంటుంది. అలాగే రైస్ ఉడుకుతుంది, చికెన్ కూడా ఉడుకుతుంది. తర్వాత పైన ఫ్లేవర్ కోసం కొద్దిగా గరం మసాలా చల్లుకోవాలి. అలాగే ఒక 2 టీ స్పూన్స్ వరకు నెయ్యిలో కాస్త పసుపు వేసుకొని ఇలా చల్లితే మనకు కలర్ లాగా ఫామ్ అవుతుంది. తర్వాత టిష్యూ పేపర్ పెట్టుకొని ఇలా మూత పెడితే మనకు ఆవిరి బయట రాకుండా ఉంటుంది. తర్వాత కింద ఇలాంటి చపాతీ పేనం పెట్టుకొని పైన మనం
మన కడాయి పెట్టుకుంటే మనకు దమ్ అనేది మాడిపోకుండా ఉంటుంది. మనకు దమ్ అనేది ఒక 40 మినిట్స్ పడుతుంది. స్టార్టింగ్‌లో కొంచెం ఫ్లేమ్ ఎక్కువ పెట్టి తర్వాత చిన్నగా పెడితే మనకు ఈజీగా అయిపోతుంది. మాడిపోకుండా కూడా ఉంటుంది. నీట్‌గా కలుపుకుంటే అంతే రెడీ అయిపోయినట్టే మన దమ్ బిర్యానీ. దీన్ని మీరు టేస్ట్ చేశారంటే సూపర్ అంటారు. అంత బాగుంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందన్న కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. వీడియో నచ్చితే లైక్.